హలో ఫ్రెండ్స్, మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ విషయాలను ఎవరితో పంచుకోకూడదు. మొదటిది, నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, బాధని, ఇంకా నీ పరిస్థితులని ఎవరి ఎదుట కూడా బయటపడకూడదు, ఎవరితోనూ చెప్పుకోకూడదు. మనం ఎవరితోనైనా మన మనసులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం, కానీ ఎవరి నోటిలోనూ ఏ మాట కూడా ఎక్కువ కాలం దాగదు అనే విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనుషులు ఎప్పుడు, ఎలా, ఎందుకు మారుతారో ఎవ్వరికీ తెలీదు. పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషం కూడా పట్టదు. మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడిగా చులకనైపోతారు. అలా మీ పరిస్థితిని తెలుసుకున్నవారు మీకు సహాయం చేయడం కూడా మానేస్తారు. అసలు మీకు కనిపించకుండానే మీ నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. ఇక కొందరు మీకు సహాయం చేసినా రేపటి రోజున వారు మీ నుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు. ఇక అదే మీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగజార్చడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరి దగ్గర కూడా మీ నిస్సహాయతను, అలాగే మీ బాధల్ని పంచుకోకండి. జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది, నీ గతం గురించి, ఇంకా రేపటి రోజున నువ్వు ఏం చేయబోతున్నావో, నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి కూడా ఎవరితోనూ పంచుకోకండి. జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా పంచుకుంటే అదే మీకు అనుకూలంగా మారిపోదు. మీ గతం విన్నవారికి ఏమాత్రం కూడా జాలి అనేది కలగకపోగా ఇంకా మీరు అవమానాల పాలవుతారు. అనవసరంగా ఎందుకు చెప్పుకున్నానా అని క్షణక్షణం బాధపడే పరిస్థితికి తప్పకుండా తీసుకొస్తారు. ఇక మీరు వారికి చులకనైపోతారు. అలాగే వారి యొక్క చెడు ప్రచారం ద్వారా ఈ ప్రపంచానికి కూడా సమాజంలో పూర్తి గౌరవం నశిస్తుంది. ఏ ఒక్కరికి కూడా లెక్క లేకుండా పోతారు. అందుకే గడిచిన గతం నుండి నేర్చుకోవాలే కానీ ప్రతి ఒక్కరికి ఆ గతాన్ని తవ్వి చెప్పి ఆ తవ్వుకున్న నూతిలోనే మనమే పడకూడదు. ప్రతి గతం నుండి, ప్రతి అనుభవం నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి మోసం నుండి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి. ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు, తమ సొంత సుఖాలే ముఖ్యం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి. మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు కూడా ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పుకోకూడదు. ఎందుకంటే అవి మీ శత్రువుల వరకు చేరితే వారు మీ దారికి ఏ విధంగా అయినా అడ్డుపడక మానరు. వారు తప్పకుండా అడ్డుపడతారు. ఎందుకంటే మన శత్రువులు ఎక్కడో ఉండరు. మన మిత్రులుగానో, మన బంధువులుగానో, మన అన్నదమ్ములుగానో మన పక్కనే ఉంటారు. మారుతుంది. జీవితంలో మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయానికి అవతలి వైపు దాగి ఉంటుంది. ఆ భయం అనే గోడను బద్దలు కొట్టినప్పుడే మనకు కావలసిన దాన్ని, అలాగే మీ భవిష్యత్తును మనం దక్కించుకోగలుగుతాం. లైఫ్ లో ఎదురయ్యే కష్టాలే ఆర్డినరీ వ్యక్తులను ఎక్స్ట్రాడినరీ వ్యక్తులుగా మార్చేస్తాయి. తుఫాను తట్టుకుని నిలిచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లు అనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరిగిలేని వారిగా రూపాంతరం చెందుతారు. మీ మాటలు, మీ ఆలోచనలు కేవలం
నీకు నీ అలాగే మూడ్ని నీ మాత్రమే కుటుంబ కాదు, సభ్యుల మీతో మధ్య పాటు ఉండే ఏం చాలా జరిగినా మంది కూడా మూడ్ను కూడా ప్రభావితం చేస్తాయి. అది నీ అందుకే వ్యక్తిగతమైనదే. మంచి ఆలోచనలు వాటిని చేయండి, గడప దాటి ఇతరులతో ప్రేమగా ఉండండి. బయటికి జీవితం రాని. మొత్తం ఎగుడు దిగుడు ఒక్కో దారిలోనే సమయంలో కొనసాగుతుంది. అయితే కోపంలో, పైకి వెళ్ళినప్పుడు ఆవేశంలో పొగరు పెరగకుండా, మనసు కిందకి నిలకడ వచ్చినప్పుడు తప్పుతుంది. బాధపడకుండా ముందుకు అయినా సరే వెళ్ళేవాడే నిజమైన విజేత. ఇతరుల ముందు ఎక్కువగా మన నమ్మడం, కుటుంబ సభ్యులను ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఎప్పటికీ ఆశించడం, విమర్శించవద్దు. తత్ఫలితంగా వచ్చే బాధ కూడా వారిని ఎక్కువగానే తక్కువ చేసి ఉంటుంది. ఎట్టి అర్థరహితమైన పరిస్థితుల్లో మాటల కూడా కన్నా మాట్లాడకూడదు. అర్థవంతమైన ఏమైనా సరే నిశ్శబ్దం ఎంతో గొప్పది. కుటుంబ సమస్యలను, నీకు కావలసిన దానికోసం గొడవలను శ్రమించకుండా ఇతరుల పోగొట్టుకున్న ముందు దానికోసం బహిర్గతం చేయకండి. ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. ఈ ఆలోచన కారణంగా మరియు ఆచరణ, ఈ కుటుంబం ఈ అంతా రెండిటిలో కూడా ఆలోచన ఈ ప్రాధాన్యత సమాజానికి కేవలం చులకనైపోతుంది. 20% మాత్రమే. ఇక ఆచరణ మీదే శత్రువులైతే మన విజయం ఆధారపడి ఉంటుంది. అదే అదునుగా చూసి అమ్మా నాన్నల మీ నుంచి అన్యోన్యమైన బంధాల స్వచ్ఛమైన మధ్య ప్రేమ మనకు ఈ లోకంలో తలదూర్చి మరెక్కడా దొరకదు. వారు గడిపే రుణం ప్రయత్నాలు తీర్చుకునేందుకు చేస్తూ ఉంటారు. ఉన్న ఒకే ఒక్క మార్గం వారిని సంతోషంగా ఉంచడమే. ఇక నాలుగవది, సూర్య భగవానుడు నీ చీకటిని చీల్చి బలాన్ని ఇంకా లోకానికి బలహీనతను వెలుగును ప్రసాదించినట్టుగా పంచుకోకండి. మన జ్ఞానం మన ఇతరుల చుట్టూ ముందు మీ ఉన్న బలాన్ని, వారి జీవితాల్లోని అంధకారాన్ని అలాగే పారద్రోలి బలహీనతల్ని 10 మందికి బయటపెట్టి మంచిని చేకూర్చాలి. నీ బలాన్ని అయితే నిద్రని, వాడుకుంటాడు. బద్ధకాన్ని, మనసుని జయించిన ఇంకా నీ వారికి ఈ బలహీనతను లోకంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. వాటిని మనం మాట్లాడే ఉపయోగించి మాట బాధలో ఉన్న మిమ్మల్ని వారికి ఓదార్పునివ్వాలి. చేసే కృంగదీయడానికి సాయం కష్టాల్లో ప్రయత్నిస్తూ ఉన్న ఉంటారు. వారికి అందుకే తెలివిగా ఆకలి మసులుకోండి. తీర్చాలి. మనం ఆలోచించే ఆలోచనలు ఇక ఐదవది, కొత్త తరానికి మార్గం కావాలి. మీ సంపాదన ఇంకా వ్యయాలను రక్తపు బొట్టు నేలను ఎవరికి తడపనిదే తెలియనివ్వకండి. యుద్ధం గెలవలేం. అలాగే మీ ఆదాయం చెమట ఏమిటో చుక్క అందరికీ చెందనిదే తెలిసిపోతే జీవితంలో వారికి విజయం మీ మీద సాధించలేం. ఆశలు గెలుపు ఎక్కువైపోతాయి. నుండి వచ్చే గర్వం కన్నా మన ఓటమి పరిస్థితులు నుండి ఎలా పుట్టే ఉన్నా కసి అత్యంత శక్తివంతమైనది. వారికి మనం ఏ మంచి అవసరం చేస్తున్నప్పుడు ఉండదు. అభినందించి, వారి తప్పు ప్రతి చేస్తున్నప్పుడు పరిస్థితికి మందలించేవాడు స్నేహితుడు. మనల్ని అయితే మనం డబ్బులు తప్పు అడుగుతూ, చేస్తున్నా లేక ఒప్పు చేస్తున్నా అవసరాలకు ఎల్లప్పుడూ మన వెంట ఉండేవాడే ప్రాణ స్నేహితుడు. ఒకవేళ మీరు మనం ఇవ్వకపోతే ఆలోచించే ఈ ప్రపంచంలో ఆలోచనలు వారికి మనల్ని బాధ మీకంటే పెట్టగలవు, అలాగే సంతోషపెట్టగలవు. బద్ధశత్రువులు మనం వాటిని ఇంకెవరూ ఉండరు. దేనికి ఒకవేళ ఇస్తే ఉపయోగిస్తున్నామన్న దాని మళ్ళీ మీదనే మన మీరు గొప్పతనం వాటిని ఆధారపడి తిరిగి ఉంటుంది. పొందలేరు. ఇక అప్పుడు కూడా మీరు వారికి శత్రువు అవ్వక తప్పదు. అప్పు ఇచ్చి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం కన్నా ఇవ్వకుండా నివారించడమే మంచిది. ఎందుకంటే కనీసం అక్కడ సంపదైనా మిగులుతుంది. అందుకే మీ ఆదాయ వ్యయాలను ఎవరితోనూ పంచుకోకండి, గుర్తుంచుకోండి. ఇక ఆరవది, మీకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని మీరు ఎవరితోనూ పంచుకోకూడదు. అది వారికి ఏమీ అంత ముఖ్యమైన విషయం అవ్వదు. ఆ సమయాన వారు మీకు అనుకూలంగా మాట్లాడినా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు. గుర్తుంచుకోండి. ఇక ఏడవది, మీ ప్రాణ స్నేహితులు ఎవరు, అలాగే మీ బద్ధ శత్రువులు ఎవరు ఎవరికీ తెలియనివ్వకండి. ఎవరైతే మీకు అపాయం కలిగించాలి అనుకుంటారో వారు మీరు చెప్పిన రహస్యాలను ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ ప్రాణమిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, మన రహస్యాలను ఇతరులకు చెప్పడం, మన బాధలను ఇతరులతో పంచుకోవడం అంటే మన భారాన్ని దింపేసుకోవడం ఎప్పటికీ అవ్వదు. దానికి మించిన భారాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి సమస్యని ఒంటరిగానే ధైర్యంగా ఎదుర్కోండి. అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.